అక్కడ ఉంది. అక్కడికి ఎక్కాల్సింది సరిపోద్దేమో అనుకున్నా. ఇదిగో చాలా ఉంది. టైం ఉంది అక్కడ మనకి. పంపలోకి వెళ్ళిపోయి స్నానానికి నేను చల్లగా తాగే నీళ్ళు తాగి నేను మొత్తం బట్టలు వేసి కట్టాయితో కూర్చున్నాను. కూర్చుని మీద వేసుకుని నీట్గా తీసుకుని ఒకరు పుట్టించారు. ఏం కాదు చూసుకున్నా ఉందండి. కాదు అలా ఉంటే బంధించారా? విజయవాడ గుడికాడ ఎలా ఉంటుంది మెస్ అలా బంధించారు. दोनों का हाँ ठीक है ठीक है ठीक है ठीक है ठीक है जी నీకు నాకు కలిపి అంట అందించాడు అంతే. 50 నువ్వు 50 కదా, అందరు కలిపి 50 ఇద్దరు కలిపి ఇచ్చేసారు. యాక్సిడెంట్ జోన్ ఏరియా ఫోటో కొట్టి చెప్తా. అవసరం లేదు, ఉంచు నాకు ఇచ్చేసి లేదండి. వెళ్ళామంటే అక్కడ దారి ఎంత కనపడతాం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ కదా, ఫుల్ టైగర్ జోన్. రిజర్వ్ ఫారెస్ట్ ఇది టైగర్ జోన్ మొత్తం. అదే కాదు బోర్డులు పెట్టింది రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ జోన్ అని. లేదు కాదు, మనం అడవుల్లోకి వెళ్ళొద్దంటే అలాంటి పెట్టాలి. మామూలుగా ఉన్నాయి చూడు. అయ్యప్ప స్వామి పూనయ్యప్ప అయ్యన పూనయ్యప్ప స్వామియే శరణం శరణ పూనయ్యప్ప. 18 కిలోమీటర్లు జరిగి అక్కడి నుంచి 150 కిలోమీటర్లు వచ్చాం. ఒకటవ మెట్టు శరణ పూనయ్యప్ప స్వామి పూనయ్యప్ప పూనయ్యప్ప స్వామియే శరణం శరణ పూనయ్యప్ప. రెండవ మెట్టు స్వామి పూనయ్యప్ప. పడుకోవడం వల్ల కొంచెం మనశ్శాంతిగా ఉంది. కింద మళ్ళీ దర్శనానికి వెళ్దామని మళ్ళీ వెళ్ళారండి. ఖాళీ లేదు, టైం పట్టద్దని అప్పుడు అమ్మమ్మ గుడికాడికి వెళ్ళాం.